హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూసారా, క్రీమీ టేస్టీతో సింపుల్గా టేస్టీగా బీరకాయ క్రీమీ కర్రీని చేసేద్దామా. సరే, ఫస్ట్ ఒక హాఫ్ కేజీ బీరకాయలని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మొత్తం అన్ని పీల్ తీసేసి బాగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మీరు పొడవుగా కావాలనుకున్న వాళ్ళు పొడవుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత టమాటాలు ఒక 4 చిన్నవి, 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా, వాటిని పక్కన పెట్టేసుకొని మిక్సర్ జార్ తీసుకొని కొబ్బరి ఒక 3 టేబుల్ స్పూన్లు ఫస్ట్ మిక్సీ పట్టేద్దాం. తర్వాత సరే కదా, పల్లీలు ఒక్క గుప్పెడు వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టుగా వేసుకోండి. పల్లీలు వేసేసి కారం తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఇట్లా తుంచి వేసుకోండి, బాగా గ్రైండ్ అవుతాయి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 10-12 వేసాను. అలాగే సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ వేసేసి ఫైన్ పేస్ట్ చేసేసా. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. అది పక్కన పెట్టేసుకొని కడాయి పెట్టుకొని పోపు వేసుకోండి. ఉద్దిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి ఫ్రై చేసి టమాటా ముక్కల్ని మనము వేసేసుకోండి. అవి కూడా బాగా మెత్తగా మగ్గిన తర్వాత, మరి చాలా ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బీరకాయ ముక్కలన్నీ వేసినప్పుడు ఒకేసారి అన్నీ ఇంకొకసారి ఫ్రై అవుతాయి కాబట్టి కొంచెం మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలన్నీ వేసేసి బాగా కలిపేసుకోండి. సరే, ఇప్పుడు కడాయి ఫుల్ వచ్చినాయి. కొంచెం మగ్గిన తర్వాత చూసారు కదా, తక్కువ అవుతాయి అనమాట. మగ్గితే కర్రీ తక్కువ అవుతుంది. బీరకాయ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, చాలా చాలా హెల్తీ, పీచు పదార్థం కూడా ఉంటుంది, ఎన్నో విటమిన్స్ ఉంటాయి ఇందులో. కంపల్సరీ బీరకాయలు పిల్లలకి వెజిటేబుల్స్ అన్నీ అలవాటు చేయండి. తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, మసాలా మొత్తం వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి నెమ్మదిగా. వాటర్ కూడా మనం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ జ్యూసీగా కావాలనుకుంటే కొంచెం వేసుకోండి, లేదంటే లేదు. గరం మసాలా, అలాగే జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు తక్కువ వచ్చిందనేసి టేస్ట్ చేసి ఇంకొంచెం వేసాను. మరొక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాము. అంతే, మూత పెట్టి తీసిన తర్వాత రెడీ అయిపోతుంది కదా. అందుకు ఇప్పుడు లాస్ట్లో చివరిగా కొత్తిమీర కలిపి మరొక్క నిమిషం అలా మూత పెట్టి తీసేసాం. అంతేనండి, బీరకాయ క్రీమీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. చపాతీ, రోటీ, రైస్ అన్నింటిలో కూడా సూపర్ టేస్టీగా ఉంది. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒక్క లైక్, కామెంట్, షేర్ నాకు చాలా ఉపయోగపడతాయి కాబట్టి మర్చిపోకుండా చేయండి. అంతేనండి, బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. మీరు కూడా టేస్ట్ చేయండి. చూసారు కదా, తప్పకుండా నచ్చుతుంది మీకు. కర్రీ అంత టేస్టీగా ఉంది. లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.